ఫస్ట్ అయితే ఓకే అయింది కదా? ఫస్ట్ ఓకే అయిపోయింది. ఓకే 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 టైం లేదు. మాట్లాడి అది ఒకసారి అన్నగారికి మంచి మనస్ఫూర్తిగా మీరు. ఆయన పేరేం పేరు? దినేష్ అప్ప గారు, కళ్యాణం దినేష్ చిన్నకరి అప్ప. నమస్కారం అండి, నా పేరు వాండ్రాజ్ యాదయ్య. నేను బుద్వేల్ పట్టణంలో ఉంటాను. మా తమ్ముళ్ళకి నాకు గత 20 రోజుల క్రితం నుంచి కరోనా బారిన పడ్డాము. మేము 40 అన్నదమ్ములము. సో ఇక్కడ ఏది 20 రోజుల నుంచి ఆర్థికంగా చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నాము. సో కరోనా బారిన పడినప్పటి నుంచి ఆహారానికి కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాము. సో ఇక్కడ మన కళ్యాణం దినేష్ చిన్నకరియప్ప గారు వారి యొక్క సౌజన్యంతో ప్రతి ఒక్క బేడాబుర్గ జంగం కుటుంబాలకి, కరోనా బారిన పడినటువంటి కుటుంబాలకి సహాయం అందించాలనే ఉద్దేశంతో మన కళ్యాణం శరత్చంద్ర గారి ఆధ్వర్యంలో, మన తూర్పాటి మొగలయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు 10 రోజులకి సంబంధించి ఆహార ధాన్యాలు అందివ్వడం జరిగిందనమాట. వారి యొక్క సహాయాన్ని మేము ఎప్పటికైనా కూడా గుర్తు చేసుకుంటాము. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా యొక్క కుటుంబం తరఫున. నా పేరు వాండ్రాజ్ యాదయ్య. ఓకే, థ్యాంక్ యూ. సో అదేవిధంగా మన అన్నగారు ఒక్క నిమిషం ఇక్కడ దినేష్ చిక్కకరియప్ప గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క బేడాబుడ్గ జంగం కుటుంబానికి వాళ్ళు ఎంతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి ఆయనకి చిక్కకరియప్ప గారికి, కళ్యాణం శరత్చంద్ర గారికి, తూర్పాటి మొగలయ్య గారికి, అలాగే ఈ ఆహార ధాన్యాలు మా వద్దకి చేర్పించినటువంటి అండ్ మాకు కొద్దిగా సాయం చేస్తున్నటువంటి సద్ల అంజయ్య గారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ముఖ్యంగా మన సదల అంజయ్య దేవునిపల్లి నుంచి, దేవునిపల్లి షాద్నగర్ నుంచి కూడా మన బాబాయ్ అంజయ్య నేలు బాబాయ్ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. మన వాళ్ళు ఇక్కడ కుటుంబాలు మనలు కరోనా బారిన పడినారు బాబు, కొంచెం తెలుసుకోండి మీరు కూడా అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆయన చేసిన తర్వాత కూడా నేను కూడా మళ్ళీ మనలో తన పైనుంచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా సుఖ సంతోషంగా సదాయిలకు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మన శరత్చంద్ర గారు అన్నగారు ముందుకు వచ్చి నేను ముందుకుంటా ప్రతి ఒక్క మన తెలంగాణ బేడబుడియ సంఘాలకి ఎవరికి ఏ విధంగా బాధలు ఉన్నా కానీ నేను చూసుకుంటా అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకంగా సదాయిలకు బాగుండాలని, వాళ్ళకు దేవుని కృతజ్ఞతలు ఎప్పటికీ ఉండాలని, ఇలవేళ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మన అన్నగారు కూడా ఇంకెప్పుడు కూడా మన దినేష్ చిన్నకరి అప్ప అన్నగారికి కూడా నా మనస్ఫూర్తి నా నమస్కారం, నా పాదాభివందనం చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు కూడా మీరు ఇదే విధంగా ఎప్పటికీ మీరు ఇలాంటి కుటుంబాలకు ఎప్పటికైనా మీరు సాయం చేయాలని, మీకు మనసు ఎప్పుడు ఇదే విధంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ అలాంటి మంచి బుద్ధి మంచి ఆలోచన మీకు ఎప్పటికీ ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను పాదాభి నమస్కారం చేస్తున్నాను అన్నగారు. థ్యాంక్ యూ. 10 రోజులకు సరిపడ్డ సరుకులు వాళ్ళకి అందడం జరిగింది. మన బుద్వేలు రాజనగర్ మండలం, బుద్వేలు గ్రామము, రంగారెడ్డి జిల్లా. ఓకే, థ్యాంక్ యూ.